మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. అసలు ఈ బాస్ లక్ష్యాలే మే తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు మేము మళ్ళీ రాష్ట్ర పర్యటన ఒకటి చేసి కాదు మా ప్రేక్షకులకే కానీ కొన్ని సంఘాలకు కానీ మాకు ఒక క్లారిటీ అనుమానం రావాలి. మీరు ఇప్పుడు ఉన్నారు, ప్రతి మీటింగ్లో కూడా మీరు చెప్పంగా కూడా విన్నాను నేను. ఈ బాస్ అనేది మీరు పెట్టుకున్న సంఘమా, లేకపోతే సంఘాల సమాహారమా, లేకపోతే ఇది ఒక ప్రత్యేక వ్యవస్థ? బ్రాహ్మలు ఉన్నారని గుర్తించండి, గుర్తించకపోతే మీరు గుర్తించేటట్టు చేయాల్సిన పరిస్థితి వస్తుందనేది. అంటే నాకు నేను లీడర్ను, నా సంఘం నాకుంది అనుకుంటారు. అందరం కలిస్తే నేను ఇంకెంత పెద్దవాడిని అవుతున్నానే ఆలోచన నుంచి రాలేకపోతున్నాను. బాస్ అనేది అన్ని బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ ప్రముఖుల సమాహారం. అందరం కలిసి రావాలనే ఉద్దేశం ఎందుకు రావట్లేదు అసలు? శాఖల పరంగా విడిపోయాం కాబట్టి మనం చులకనయ్యాం. దాని అజ్ఞానంతోన మూర్ఖత్వంతోన అర్థం కావట్లేదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ శాఖలు మీరు ఏమన్నా పెట్టుకోండి, మీ ఆచారాలు పాటించండి. గడప దాటితే అందరం బ్రాహ్మలు అనేది. ఇప్పుడు మీకు ఆ పీపీఎల్లో వచ్చిన ఏదైతే లిస్ట్ ఉందన్నారు కదా, ఆ లిస్ట్ ప్రకారం ఈ ప్రభుత్వ పథకాలకు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? దాని అంతం చూడటమే తప్పితే నేను వెనక్కి పోయేవాడిని కాదు. 200 అడిగారు, 100 ఇచ్చారంటున్నారు. మరి 100తో సంక్షేమం అవుతుందా? మీ ముందు కూర్చొని ఫోన్లు చేసి అందరు కలెక్టర్లకు చెప్తా, మీరు డేటా ఇస్తే కంప్లీట్ చేస్తాను. డేటా ఏదంటే వీళ్ళ దగ్గర లేదు. చులకనైన బ్రాహ్మణ్యాన్ని పునర్వైభవం తీసాగా నేను చాలా కూడా ఈ శాఖల పరంగా ఉన్న సంఘాల వారికి విజ్ఞప్తి చేశాను. రాబోయే రోజుల్లో డేంజర్గా మారబోతుందని జ్ఞానం ఉంది, మూర్ఖత్వం ఉంది, బావిలో కప్పల్లాగా అంతవరకే ఉందా అనేది. పార్టీల పరంగా కూడా విడిపోయారంటారు. మరి బసవరాజ్ శ్రీనివాస్ గారు ఏ జెండాకు బ్రాహ్మణ అనుకోవచ్చు? మ్యాక్సిమం 90% బాస్ ఎంబడి ఉన్నారు. బాస్ లక్ష్యాలు నచ్చినాయి. భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు ఇవేవి లేకుండా బ్రాహ్మణులంతా ఒకే చోట ఉండాలనేది ఒక కలగంటున్నానని చెప్పి. నేను బ్రాహ్మణ ఎజెండాకే బ్రాహ్మణి. సర్వీస్కే నేను నా ఎజెండా సర్వీస్. ఎలా సాధ్యము? హైదరాబాద్ భాగ్యనగరం 35 lakhsలో ఒక 2 bedroomది వచ్చేటట్టు. నేను ఇప్పుడు కోకాపేటలో ఉంటున్నా. కోకాపేటలో 3 కోట్ల అపార్ట్మెంట్ వారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి నేను వీళ్ళకి ఏర్పాటు చేస్తాను. తిరగబడుతారండి బాబు, మీరు తట్టుకోలేరు నాకు తెలిసి. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరంలో ₹1 కోటి 80 లక్షలు మినిమం లేదు దొరకండి. ఇది రావాలి బ్రాహ్మణులకు అనేదే నా కోరిక. నేను ఎప్పుడు చెప్తుంటా, శాసించే స్థాయిలో ఉండాలి, యాచించే స్థాయిలో ఉండకూడదు. ప్రాంతీయ శాఖా భేదాలు లేకుండా అందరికీ ఇల్లు ఇస్తున్నాం అంటే అందరూ ఒక దగ్గర కనబడతారు. మాకు చాలా సంతోషం అది. ఎందుకంటే బ్రాహ్మణులు అనగానే ఎవరు పడితే సాఫ్ట్ టార్గెట్ అయిపోయాం మనం. ఎవరు కోపం వచ్చినా, హిందుత్వం మీద కోపం వస్తే బ్రాహ్మణులు తిడతారు, బ్రాహ్మణుల మీద కోపం వస్తే తిడతారు. సంతోషం, మేము కూడా వస్తాం, మేము కూడా అక్కడికే వస్తాం. AB6 కూడా అక్కడికే మార్చేద్దాం. ఎందుకంటే మేజర్ ప్రతిసారి చూపించుకోవచ్చు అన్నట్టు అందరూ ఇక్కడ ఉన్నారండి. బట్టి గారిని కలిసాము, శ్రీధర్ బాబు గారిని కలిసాము. 200 కోట్లు బడ్జెట్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సుశీల్ కుమార్ గారిని పెట్టడం జరిగింది. వారు ఇవాళ కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీని కలిశారు, శ్రీధర్ బాబు గారిని కలిశారు, బట్టి విక్రమార్ గారు కలిశారు. పాజిటివ్గా వారికి ప్రామిస్ రావడం జరిగింది. 50 కోట్లు లోపలనే ఆచార వ్యవహారాలు ఉండాలి. గడప దాటితేనే మనం బ్రాహ్మణాన్ని గర్వంగా చెప్పుకోవాలి. చెప్పుకోనప్పుడు బ్రాహ్మణ్ కాదే కాదు అనేది
ఒక మంచి స్లోగన్ అది. ఇంట్లో కొంతమంది నచ్చక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 100 కోట్లతో బ్రాహ్మణుల సమస్యలు అది తీరవు కదా, అది అందరికీ తెలిసిన విషయం. అది 100 కోట్లతో 1000 కోట్లు ఇచ్చినా బ్రాహ్మణుల సమస్యలు తీరవు. బ్రాహ్మణులు రాజకీయంలో ఉన్నదే చాలా తక్కువ, దాంట్లో సెకండ్ క్యాడర్ ఉన్నది చాలా తక్కువ.